ఓం శాంతి. సాకారముఖి. ఈరోజు డేటు 3/1/25. मीठे बच्चे, निराकार बाप तुम्हें अपना मत देकर आस्तिक बनाते हैं. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నిరాకార తండ్రి మిమ్మల్ని తన వాళ్ళగా చేసుకొని ఆస్తికులుగా చేస్తా ఉన్నారు. ఆస్తిక్ बनने से ही तुम बाबा का वर्षा ले सकते. ఆస్తికులైనప్పుడే మీరు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోగలరు. ఈరోజు ప్రశ్న, बेहद के राजाई प्राप्त करने के लिए किन दो बातों पर पूरा अटेंशन दे. అనంతమైన వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే కొరకు ఏ ఒక్క 2 విషయాలపైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి? జవాబు, పహలా పడాయి और दूसरा सर्विस. ముందు చదువు, రెండోది సర్వీసు. सर्विस के लिए लक्ष्य भी बहुत अच्छे चाहिए. ये पढ़ाई बहुत वंडरफुल है, इससे तुम राजाई प्राप्त करते हो. సేవ కొరకు లక్ష్యం కూడా మంచిగా ఉండాలి. ఈ చదువు చాలా వండర్ఫుల్ అయింది, దీని నుండి మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. द्वापर से धन दान करने से राजाई मिलती, लेकिन अभी तुम पढ़ाई से प्रिंस प्रिंसेज बनते. ద్వాపరం నుండి ధనాన్ని దానం చేసినప్పుడు మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అయితే ఇప్పుడు చదువు ద్వారా రాజకుమార రాజకుమారి అవుతారు. ఈరోజు పాట, అమారే తీర్థ న్యారే హే. మన తీర్థస్థానము అతీతంగా ఉంది. मीठे मीठे रूहानी बच्चों ने गीत की एक लाइन सुनी, तुम्हारे तीर्थ है घर में बैठे चुपके से मुक्तिधाम पहुंच. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలో పాట ఒక లైన్ విన్నారు. మీ ఒక తీర్థమైంది ఇంట్లో కూర్చొని నిశ్శబ్దంతో ముక్తిధామానికి చేరుకునేది. दुनिया के तीर्थ तो कामन है, तुम्हारे है न्यारे. मनुष्यों का बुद्धियोग तो साधु संत आदि तरफ बहुत ही भटकती रहती है. ప్రపంచం ఒక తీర్థ స్థానాలు కామన్, మీదైతే అతీతంగా ఉంది. మనుషులకు బుద్ధి యోగము సాధు సంతల వైపు చాలా అలుస్తూ ఉంటుంది. तुम बच्चों को तो सिर्फ बाबा को ही याद करने का डायरेक्शन मिला है, वो है निराकार बाप. మీ పిల్లల వరకు బాబాని స్మృతి చేసే ఒక డైరెక్షన్ దొరికింది, వాళ్ళు నిరాకార తండ్రి. ऐसे नहीं निराकार को मानने वाले निराकार मत के ठहरे. दुनिया में मत मतांतर तो बहुत है. అలా కూడా కాదు, నిరాకారుల్ని ఒప్పుకునే వాళ్ళు కూడా నిరాకార మతం వాళ్ళు అని. ప్రపంచంలో మతాంతరాలు అయితే చాలా ఉన్నాయి కదా. ये एक निराकारी मत निराकार बाबा देते, जिससे मनुष्य बहुत ऊंचते ऊंच पद जीवन मुक्ति व मुक्ति पाते हैं. इन बातों को जानते कुछ भी नहीं. ఒక నిరాకారి మతము నిరాకార తండ్రిని ఈగలరు. దీని నుండి మానవుడు ఉన్నతమైన పదవి జీవన్ముక్తి మరియు ముక్తిని పొందుకుంటారు. ఈ విషయాలు ఎవరికి తెలియదు కదా. सिर्फ ऐसे ही कह देते निराकार को मानने वाले अनेक मते हैं. అలాగే చెప్తుంటారు, నిరాకారుల్ని ఒప్పుకునేవాళ్ళు ఎన్నో రకరకాలైన మతాలు ఉన్నాయి. సత్యుగ్ మే హోతే హై ఏక్ మత్, కలియుగ్ మే అనేక్ మత్ హై. సత్యుగంలో ఉండేది ఒక మతము, కలియుగంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అనేక్ ధర్మ హై, లాఖో కరోడో మతే హోంగి, ఘర్ ఘర్ మే హర్ ఏక్ కి అప్నా మత్ హై. ఎన్నో ధర్మాలు ఉన్నాయి, లక్షలు కోటలు మతాలు ఉన్నాయి. ఇంటింట్లా కూడా ప్రతి ఒక్కరిది వాళ్ళదే మతం కదా. यहाँ तुम बच्चों को एक ही बाप ऊंचते ऊंच मत देते, ऊंचते ऊंच बनाने की. तुम्हारी चित्र देखकर बहुत लोग कहते कि क्या बनाया. मुख्य बात क्या है,
ఇక్కడ మీ పిల్లలకి ఒక్క తండ్రి ఉన్నతంకిన ఉన్నతమైన మతాన్ని ఇస్తున్నారు. ఉన్నతంకిన ఉన్నతంగా తయారు చేసి మీ ఒక చిత్రాన్ని ఎక్కువ మంది చూసి అంటుంటారు, ఇదేం చేస్తున్నారు, ముఖ్యంగా ఏ విషయం ఉంది. बोलो ये रचयिता और रचना के आदि मध्य अंत का ज्ञान है, जिस ज्ञान से हम आस्तिक बनते, आस्तिक बनने से बाबा से वर्षा मिलता. చెప్పండి, రచయిత మరియు రచన ఒక ఆది మధ్య అంత్య జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానం నుండి మనం ఆస్తికులైతాం. ఆస్తికులైనప్పుడు తండ్రి ద్వారా వారసత్వం కూడా దొరుకుతుంది. नास्तिक बनने से वर्षा गवाया, अभी तुम बच्चों का धंधा ही ये है नास्तिक को आस्तिक बनाना. నాస్తికులుగా ఉన్నప్పుడు వారసత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు పిల్లల యొక్క వ్యాపారమే ఇదైంది, నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యేది. ये परिचय तुमको मिलता है बाबा से, त्रिमूर्ति का चित्र तो बड़ा क्लियर है ना. ఈ ఒక పరిచయము మీకు తండ్రి ద్వారా లభిస్తుంది. త్రిమూర్తి చిత్రము చాలా క్లియర్గా ఉంది కదా. ब्रह्मा द्वारा ब्राह्मण तो जरूर चाहिए, ब्राह्मणों से ही यज्ञ चलता है. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కూడా చాలా అవసరం. బ్రాహ్మణుల నుండినే యజ్ఞం నడుస్తుంది. ये बड़ा भारी यज्ञ है, पहले पहले तो समझाना होता कि ऊंचते ऊंच बाप है. ఇది చాలా పెద్ద యజ్ఞం. మొట్టమొదలు ఇది కూడా చెప్పాలి, శ్రేష్టానికి కూడా శ్రేష్టమైనోళ్ళు తండ్రి. सभी आत्माएं बाई बाई ठहरे, सभी एक बाबा को याद करते हैं. అన్ని ఆత్మలు కూడా సహోదరులే అయినారు కదా. అందరికీ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. उनको बाबा कहते, वर्षा भी रचता बाबा से मिलता, रचना से तो मिल ना सके, इसलिए ईश्वर को सभी याद करते. వాళ్ళకి తండ్రి అంటుంటాం. వారసత్వము రచత ద్వారా అంటే తండ్రి ద్వారా దొరుకుతుంది. రచన నుండి దొరకదు. ఈశ్వరుడు ని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు కదా. आप बाप है स्वर्ग का रचयिता और भारत में ही आकर कार्य करते हैं. त्रिमूर्ति का चित्र तो बड़ी अच्छी चीज है. ఇప్పుడు బాబా అయినారు స్వర్గ రచయిత, భారతంలోనే వస్తారు, వచ్చి కార్యాన్ని చేస్తారు. త్రిమూర్తి చిత్రం కూడా చాలా పెద్దగా మంచి చిత్రంగా ఉంది. ये बाबा ये दादा ब्रह्मा द्वारा बाबा सूर्यवंशी घराने की स्थापन करते. వీళ్ళు తండ్రి, వీళ్ళు పెద్దన్నయ్య. బ్రహ్మ ద్వారా బాబా సూర్యవంశీ పరివారం ఒక స్థాపన చేస్తూ ఉన్నారు. बाबा कहते, मुझे याद करो तो विकर विनाशो, एम ऑब्जेक्ट पूरी है, इसलिए बाबा मेडल भी बनाते हैं. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మాలు కూడా వినాశనం అవుతాయి. లక్ష్యం కూడా పూర్తిగా ఉంది కదా. అందుకే బాబా మెడల్ అంటే బ్యాడ్జ్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. बोलो शॉर्ट में शॉर्ट 2 अक्षर में आपको समझाते, बाबा से सेकंड में वर्षा मिलना चाहिए. చెప్పండి, చాలా షార్ట్ కట్లు మీకు 2 శబ్దాలు చెప్తాం. బాబా సెకండ్ల వారసత్వాన్ని ఇస్తారు, మనం తీసుకోగలము. बाप है ही स्वर्ग का रचयिता, ये मेडल्स तो बहुत अच्छी चीज है. తండ్రి అయితే స్వర్గ రచయిత, ఈ ఒక మెడలు చాలా మంచి వస్తువు అయింది. परंतु बहुत दे अभिमानी बच्चे समझते नहीं, इनमें सारा ज्ञान 1 सेकंड का है. అయితే చాలా మంది దేహాభిమాని పిల్లలు అర్థం చేసుకోలేరు. దీంట్లో మొత్తం జ్ఞానం ఉంది, అది కూడా 1 సెకండ్. बाबा भारत को ही आकर स्वर्ग बनाते, नई दुनिया बाबा ही स्थापन करते हैं ना. బాబా భారతంలోనే వచ్చి స్వర్గాన్ని తయారు చేస్తారు, కొత్త ప్రపంచము తండ్రి స్థాపన చేస్తారు. ఏ
संगम युग में गाया हुआ है, ये सारा ज्ञान बुद्धि में टपकना चाहिए. ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి కూడా గాయనం ఉంది. మొత్తం జ్ఞానము బుద్ధిలో పడుతూ ఉండాలి. कोई का योग है तो फिर ज्ञान नहीं, धारणा नहीं होती. सर्विस करने वाले बच्चे को ज्ञान की धारणा अच्छी हो सकती है. కొందరికి యోగం ఉంది, అయితే జ్ఞానం లేదు, ధారణ కూడా జరగదు. సర్వీస్ చేసే పిల్లలకి జ్ఞాన ధారణ మంచిగా జరుగుతుంది కదా. बाप आकर मनुष्य को देवता बनाने की सर्विस करे और बच्चे कोई सर्विस ना करे तो क्या काम के हैं, वह दिल पर चढ़ कैसे सकते. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా చేసే సేవ చేస్తున్నారు. తర్వాత పిల్లలు సేవ చేయలేదు అంటే ఏ పనికి వచ్చినారు, వాళ్ళు హృదయంలో కూడా ఉండలేరు కదా. बाबा कहते ड्रामा में मेरा पार्टी है, रावण राज्य से सबको छुड़ाना. राम राज रावण राज భారత్ में ही गाया है. బాబా అంటున్నారు డ్రామాల నా ఒక పాత్ర అయింది, రావణ రాజ్యం నుండి అందరినీ విడుదల చేసింది. రామరాజ్యము మరియు రావణ రాజ్యము భారతంలోనే గాయనం ఉంది కదా. आप राम कौन है ये भी नहीं जानते, गाते भी है पतित पावन, భక్తోं का भगवान एक है. ఇప్పుడు రాముడు ఎవరు ఇది కూడా తెలియదు. గాయనం చేస్తూ ఉంటారు పతిత పావన, భక్తులకి భగవంతుడు ఒకరే. तो पहले पहले जब कोई अंदर घुसते तो बाबा का परिचय आदमी आदमी देखकर समझाना चाहिए. ముందు ఎవరైనా లోపల దూరితే వాడికి బాబా ఒక పరిచయాన్ని వ్యక్తి వ్యక్తిని చూసి చెప్పాలి. बेहद का बाप आते हैं, बेहद के सुख का वर्षा देने, उसको अपना शरीर तो नहीं तो वर्षा कैसे देते हैं. అనంతమైన తండ్రి వస్తారు, అనంతమైన సుఖం అనే వారసత్వాన్ని ఇచ్చేది. వాళ్ళకి వాళ్ళదే శరీరం లేదు అంటే వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు. बाबा कहते मैं इस ब्रह्मा तन से पढ़ाकर राजयोग सिखाकर ये पद प्राप्त कराता हूँ. బాబా స్వయం అంటున్నారు నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా చదువుపించి రాజయోగం నేర్పించి ఈ పదవిని ప్రాప్తి చేపిస్తాను. इस मेडल में सेकंड की समझानी है, कितना छोटा मेडल है परंतु समझाने वाले बड़े देही अभिमानी चाहिए, वो बहुत कम है. ఈ ఒక్క మెడల్ని ఒక్క సెకండ్లో చెప్పచ్చు. ఎంత చిన్నదైన మెడల్ కదా, అంటే బ్యాడ్జ్కి బాబా మెడల్ అంటున్నారు. మీరు చెప్పేవాళ్ళు చాలా దేహి అభిమానిగా ఉన్నారు, అయితే చాలా కొద్దిగా ఉన్నారు. ये मेहनत कोई से पहुंचती नहीं, इसलिए बाबा कहते चार्ट रखकर देखो सारे दिन में हम कितना टाइम याद में रहते हैं. ఈ ఒక శ్రమ అందరూ చేయలేరు, అందుకొరకు బాబా అంటున్నారు చార్ట్ పెట్టి చూడండి, మొత్తం రోజు నేను ఎంత టైము బాబా స్మృతిలో ఉంటాను. सारा दिन ऑफिस में काम करते याद में रहना, कर्म तो करना ही है ना. మొత్తం రోజంతా ఆఫీస్లో పని చేస్తూ స్మృతిలో ఉండాలి, కర్మం అయితే చేయాలి కదా. यहाँ योग में बिठाकर कहते हैं बाबा को याद करो, उस समय कर्म तो करते नहीं. ఇక్కడైతే కూర్చోపెట్టి అంటుంటారు తండ్రిని స్మృతి చేయండి, ఆ సమయంలో కర్మం అయితే చేసే పనే లేదు కదా. तुमको तो कर्म करते याद करना नहीं तो बैठने की आदत पड़ जाती है. మీరు కర్మం చేస్తూ స్మృతి చేయాలి, లేదు అంటే కూర్చొని ఉండే అలవాటు కూడా పడిపోతుంది. कर्म करते याद में रहेंगे तब कर्मयोगी सिद्ध होंगे, पाठ तो जरूर बजाना है, इसमें ही माया बिगड़ जाती है. కర్మం చేస్తూ స్మృతిలా ఉన్నప్పుడు కర్మయోగి అనేది స్పష్టమైంది. పాట ఖండితంగా చేయాలి, లేదు అంటే మాయాలో కూడా విఘ్నం వేస్తూ ఉంటుంది.
सच्चाई ते चार्ट में कोई लिखते नहीं, कोई कोई लिखते आधा घंटा पौना घंटा याद में रहते. సత్యంగా ఎవరు చార్ట్ రాయలేరు. కొంతమంది రాస్తారు. అర్ధ గంటేమో ముక్కాలు గంటేమో స్మృతి చేస్తున్నాము. सोवे सवेरे ही याद में बैठते होंगे. भक्ति मार्ग में भी सवेरे उठकर राम की माला బయట జప్తే हैं. అది కూడా తెల్లవారి స్మృతిలో కూర్చొని ఉండొచ్చు. భక్తి మార్గంలో కూడా తెల్లవారి లేచి రామ ఒక మాల జపం చేస్తారు. ऐसे में नहीं उस समय एक ही धुन में रहते हैं, नहीं, और भी बहुत संकल्प आते रहेंगे. అలా కూడా కాదు, ఆ సమయంలో ఒకే ధ్యానంలో ఉంటారు అంటే ఆసక్తిలో ఉంటారు లేదు, వేరే కూడా చాలా గుర్తులు వస్తూ ఉంటాయి. तीव्र भक्ति की बुद्धि बहुत ठहरी, ये तो है अजपा जप नया बात. తీవ్రమైన భక్తి ఒక బుద్ధి కూడా ఉంది కదా, ఇదైతే అజపా జపం కొత్త విషయం కదా. गीता में भी मनमनाभो अक्षर है, परंतु श्री कृष्ण का नाम देने से श्री कृष्ण को याद कर लेते, कुछ भी समझते नहीं है. గీతలో కూడా మన్మనాభవ అనే అక్షరం ఉంది. అయితే శ్రీకృష్ణుని ఒక పేరు తీసుకోండి కారణము శ్రీకృష్ణునే స్మృతి చేస్తుంటారు, ఇంకేమి అర్థం చేసుకోలేరు. मेडल साथ में जरूर हो, बोलो बा ब्रह्मा तन से बैठ समझाते, हम उस बाबा से प्रीत रखते हैं. మెడల్ కూడా తోడు పెట్టుకోండి, చెప్పండి తండ్రి బ్రహ్మ తను ద్వారా కూర్చొని నేర్పిస్తున్నారు, మనము ఆ తండ్రి ద్వారా ప్రేమాన్ని ఉంచుకున్నాము. मनुष्यों को तो ना आत्मा का ना परमात्मा का ज्ञान है, सिवाय बाबा की ఈ జ్ఞాन कोई दे ना सकता. మనుషులకైతే ఆత్మ గురించి పరమాత్మ గురించి జ్ఞానం ఉంది, అయితే బాబా జ్ఞానము ఎలాగిస్తున్నారు? ये त्रिमूर्ति शिव सबसे मुख्य है, बाप है वर्षा. ఈ త్రిమూర్తి శివ అనేది ముఖ్యమైనది, తండ్రి మరియు వారసత్వం. इस चक्र को समझना बहुत सहज है, प्रदर्शनी से भी प्रजा तो लाखों बनती रहती है ना. ఈ చక్రాన్ని అర్థం చేసుకునేది కూడా చాలా సహజం. ప్రదర్శనలో కూడా ప్రజల్ని తయారు చేసుకునేది కూడా మంచిది, లక్షాంతర మనుషులు తయారైతుంటారు. राजाएं तोड़े होते, उनकी प्रजा तो करोड़ों के अंदाज में होती. प्रजा ढेर बनती, बाका राजा बनाने के लिए पुरुषार्थ कर. రాజులైతే కొద్ది మందిగానే ఉంటారు, వాళ్ళకి ప్రజలు కోట్యాంతర జనాలు ఉంటారు, అంటే ఒక అందాజు పైన ప్రజలు ఎక్కువ ఉంటారు, బాకీ రాజుల కొరకు పురుషార్థం చేయాలి. जो जास्ती सर्विस करते वो जरूर उच्च पद पाएंगे. कई बच्चों को सर्विस का बहुत शौक है. ఎవరు ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. కొంతమంది పిల్లలు సేవ ఒక ఆసక్తిని కూడా పెట్టుకోనున్నారు. कहते हैं नौकरी छोड़ दे, खाने के लिए तो है ही, बाबा का बन गए तो शिव बाबा का ही परवरिश लेंगे అంటుంటారు. పని వదిలేస్తాము, తినేకైతే ఉంది కదా, బాబా పిల్లలైతే బాబా నుండి పాలన కూడా దొరుకుతుంది కదా. परंतु बाबा कहते मैं वानप्रस्थ में प्रवेश किया है, माताएं भी जवान है, तो घर में रहते दोनों सर्विस करनी चाहिए. బాబా అంటున్నారు నేనైతే వానప్రస్థంలో ప్రవేశం చేస్తాను కదా, మాతలు యువకులుగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటూ రెండు సేవలు చేయొచ్చు. बाबा हर एक की सर्कमस्टेंस को देख राय देते, शादी आदि के लिए अगर अलो ना करे हंगामा हो जाए, इसलिए हर एक का हिसाब किताब देख राय देते. బాబా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసి ఆజ్ఞ చేస్తారు. పెండ్ల కొరకు అలో చేయలేదు అంటే గొడవలు అయిపోతుంది కదా, అందుకే ప్రతి ఒక్కర లెక్కాచారాన్ని చూసి బాబా
ఆజ్ఞ చేస్తూ ఉంటారు. कुमार है तो कहेंगे तुम सर्विस कर सकते हो, सर्विस कर बेहद के बाबा से वर्षा लो. కుమారుగా ఉంటే మీరు సర్వీస్ చేయొచ్చు, సేవ చేసి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. उस बाप से तुमको क्या मिलेगा, धूल चाहिए वो तो सब मिट्टी में मिल जाए. ఆ తండ్రి నుండి ఏం దొరుకుతుంది? మన్నే కదా, అన్ని మట్టిలను కలిసిపోతుంది. दिन प्रतिदिन टाइम कम होता जाता, कई समझते हमारी मिल्कियत के बच्चे वारिस बनेंगे. రోజు రోజు సమయము తగ్గుతూ పోతుంది. కొంతమంది అనుకుంటారు మా సంపాదన పిల్లలు వారసులుగా కావాలి అంట. परंतु बाबा कहते कुछ भी मिलने का नहीं, सारी मिल्कियत कक्क में मिल जाएगा. అయితే బాబా అంటున్నారు ఏమీ దొరకదు, అంత సంపాదన బూడిదిలో కలిసిపోతుంది. वो समझते पिछाड़ी वाले खाएंगे धन का, धनवान का धन खत्म होने में कोई देरी नहीं लगता. వాళ్ళు అనుకుంటుంటారు వెనక వచ్చే వాళ్ళు తింటారు అంట. ధనవంతుల ధనము సమాప్తికి టైం పడదు. मौत तो सामने खड़ा कोई भी वर्षा ले नहीं सकते हैं. మృత్యు అయితే ముందే నిలుచుకోను, ఎవరు వారసత్వాన్ని తీసుకోలేరు. बहुत थोड़े हैं जो पूरी रीति समझा सकते, जास्ती सर्विस करने वाले ही ऊंच पद पाते. చాలా తక్కువ మంది ఉన్నారు పూర్తి వేరే వాళ్ళకి చెప్పగలరు. ఎక్కువ సేవ చేసే వాళ్ళు ఉన్నతమైన పదవిని కూడా పొందుకుంటారు. तो उनका रिकॉर्ड भी रखना चाहिए, इनसे सीखना है. 21 जन्म के लिए रिकॉर्ड रखना पड़ता. వాళ్ళొక గౌరవాన్ని కూడా ఉంచాలి కదా, 21 జన్మాల కోసము గౌరవాన్ని పెట్టుకోవాలి. ऑटोमेटिक जरूर वह ऊंच पद पाएंगे, तो रिगार्ड तो जहां तहां रखना चाहिए. खुद भी समझ सकते जो मिला सो अच्छा, इसमें ही खुश होते. ఆటోమేటిక్ ఖచ్చితంగా ఉన్నతమైన పదవిని తీసుకోవాలి, గౌరవాన్ని అన్ని చోట్ల ఉంచుకోవాలి. స్వయం అర్థం చేసుకోగలరు కదా, ఏం దొరికిందో మంచిది, అందరినీ ఖుషిగా ఉండాలి. बेहद के राजाई के लिए पढ़ाई और सर्विस पर पूरा अटेंशन देना, ये है बेहद की पढ़ाई. అనంతమైన రాజ్యం కొరకు చదువు మరియు సేవ పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. ఇదేంది అనంతమైన చదువు. ये राजधानी स्थापन हो रही है ना, इस पढ़ाई से यहाँ तुम पढ़कर प्रिंस बनते हो. ఈ రాజధాని స్థాపన అయితా ఉంది, ఈ చదువుని ఇంకా మీరు చదువుకొని రాజకుమారులైతారు. कोई भी मनुष्य धन दान करते तो वो राजा के पास व साहूकार के पास जन्म लेते, परंतु वो है अल्पकाल का सुख. మనుషులు ధన దానం చేసినప్పుడు రాజుల దగ్గర ధనవంతుల దగ్గర జన్మాన్ని తీసుకుంటారు, అయితే అది అల్పకాలం ఒక సుఖము. तो इस पढ़ाई पर पूरा अटेंशन देना चाहिए, सर्विस का फिक्र रखना चाहिए. ఈ చదువు పైన సంపూర్ణంగా అటెన్షన్ ఇవ్వాలి, సేవ చేసే చింత కూడా ఉండాలి. हम अपने गांव में जाकर सर्विस करें, बहुतों का कल्याण हो जाए. మనము మన ఊరికి వెళ్ళి సేవ చేస్తాం, ఎంతో మంది కళ్యాణం జరుగుతుంది. बाबा जानते सर्विस का शौक अर्जुन कोई में है नहीं, लक्ष्य भी तो अच्छी चाहिए ना. బాబా చూస్తారు సేవ ఒక ఆసక్తి అర్జున ఎవరిలోనూ లేదు, లక్ష్యం అయితే మంచిగా ఉంచుకోవాలి కదా. ऐसे नहीं डिसर्विस कर और ही यज्ञ का भी नाम बदनाम करे और अपना ही नुकसान कर दे. అలా కూడా కాదు, డిస్సర్వీస్ చేసి యజ్ఞం ఒక పేరు చెడుగా చేసేలాగా
తనకి కూడా లాస్ అవుతుంది కదా. बाबा तो हर बात के लिए अच्छी रीति समझाते, మెడల్స్ ఆది के लिए कितना होना रहना चाहिए. బాబా అయితే ప్రతి ఒక్క విషయానికోసము మంచిగానే చెప్తున్నారు. మెడల్స్ అన్నిటికీ కూడా చింత ఉండాలి కదా. फिर समझाया जाता ड्रामा अनुसार देरी पड़ती ये लक्ष्मी नारायण का ट्रांसलेट चित्र भी फर्स्ट क्लास है. మళ్ళా చెప్తారు డ్రామా అనుసారంగా సమయము ఇంకా పడింది. లక్ష్మీనారాయణ ఒక ట్రాన్స్లేట్ చిత్రం కూడా ఫస్ట్ క్లాస్గా ఉంది. परंतु बच्चों पर आज बृहस्पति की दशा हो तो कल राहु की दशा बैठ जाती. డ్రామా में సాక్షి वो पाठ देखना हो. అయితే పిల్లలపైన ఈరోజు బృహస్పతి దశ ఉంటే రేపు రాహు దశ కూర్చునేస్తుంది. డ్రామాని కూడా సాక్షిగా ఉంటూ పాత్రాన్ని చూస్తూ ఉండాలి. ऊंच पद पाने वाले बहुत कम होते, हो सकता है ग्रहचारी उतर जाए. ఉన్నతమైన పదవి తీసుకునే వాళ్ళు చాలా కొద్దిగా ఉన్నారు. ఇంకా ముందు వెళ్తూ గ్రహచారం కూడా వెళ్ళిపోవచ్చు కదా. ग्रहचारी उतरते तो फिर जंप कर लेते, पुरुषार्थ कर अपना जीवन बनाना है, नहीं तो कल्प कल्पांतर के लिए सत्यानाश हो जाए. గ్రహచారం దిగిజారితే జంప్ చేస్తారు. పురుషార్థం చేస్తూ తన జీవితాన్ని తయారు చేసుకోవాలి. లేదు అంటే కల్ప కల్పాంతరం వరకు సత్యానాశనం అయిపోతుంది. समझेंगे कल्प पहले माफी ग्रहचारी आई, श्रीमत पर नहीं चलेंगे तो पदवी नहीं मिलेगा అనుకుంటారు. కల్ప వెనక లాగా గ్రహచారి వచ్చింది. శ్రీమత అనుసారంగా నడియలేదు అంటే పదవి కూడా దొరకదు కదా. ऊंचते ऊंच है भगवान की श्रीमत. इन लक्ष्मी नारायण के चित्र को तुम्हारे सिवाय कोई समझ ना सके. ఉన్నతంకిన ఉన్నతమైంది భగవంతుని ఒక శ్రీమతం. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని మీరు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు. कहेंगे चित्र तो बहुत अच्छा बनाया, बस तुमको ये चित्र देखने से मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन, सारा सृष्टि का चक्र बुद्धि में आ जाएगा అంటుంటారు. ఈ చిత్రం అయితే చాలా మంచిగా చేస్తున్నారు. మీరు ఈ చిత్రాన్ని చూసినప్పుడు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం మొత్తం సృష్టి చక్రము బుద్ధిలా వచ్చేస్తుంది కదా. तुम नॉलेजफुल बनते हो नंबरवार पुरुषार्थ अनुसार. बाबा को तो ये चित्र देख बहुत खुशी होती. మీరు నాలెడ్జ్ఫుల్ అవుతారు నంబర్వార్ పురుషార్థ అనుసారంగా. బాబాకి ఈ చిత్రాలు చూసి చాలా ఖుషి అవుతుంది. स्टूडेंट को तो खुशी होनी चाहिए, हम पढ़कर ये बनते, पढ़ाई से ही ऊंच पद मिलता है. స్టూడెంట్ కి ఖుషి కావాలి, మనం చదువుకొని ఇలాగైతాము అంట. చదువు నిండనే మనం ఉన్నతమైన పదవి తీసుకుంటాం కదా. ऐसे नहीं जो भाग्य में होगा, पुरुषार्थ से ही प्रारब्ध मिलता है. అలా కూడా కాదు, ఏ భాగ్యంలో ఉంటుందో అదే పురుషార్థం నుండి ప్రారబ్ధము లభిస్తుంది. पुरुषार्थ कराने वाला बाबा मिला, उनकी श्रीमत पर नहीं चलेंगे तो बुरी गति होगी. पहले पहले तो कोई को भी इस मेडल पर समझाओ, फिर जो लायक होंगे वो जट कहेंगे हमको ये मिल सकते हैं, हाँ क्यों नहीं. పురుషార్థం చేపించే తండ్రి దొరుకున్నారు. వాళ్ళ శ్రీమత అనుసారంగా నడుచుకోలేదు అంటే మనది చెడు గతి. మొట్టమొదలు ఎవరన్నా దొరికితే వాళ్ళకి ఈ మెడల్ గురించి చెప్పండి. లాయక్గా అయితే తక్షణం అడుగుతారు, మాకు కూడా ఇది దొరుకుతుందా చెప్పండి. ఎందుకు దొరకదు. इस धर्म का जो होगा उसको तीर लग जाएगा, उसका कल्याण हो सकता है. ఎవరు ఈ ధర్మం వాళ్ళు అయింటారో వాళ్ళకైతే బాణం నాటుతుంది, వాళ్ళ కళ్యాణం కూడా జరుగుతుంది.
बाप तो सेकंड में हथेली पर बहिष्यत देते, इसमें तो बहुत खुश रहनी चाहिए। तुम शिव के भगत को ये ध्यान दो। బాబా ఒక సెకండ్ల అరిచేతిలో స్వర్గాన్ని ఇస్తారు. ఈ విషయంలో మీరు ఖుషీగా ఉండాలి. శివ్ బాబా భక్తులకి ఈ జ్ఞానాన్ని ఇయ్యండి. बोलो शिव बाबा कहते मुझे याद करो तो राजाओं का राजा बन जाएंगे, बस सारा दिन यही सर्विस करो. చెప్పండి, శివ్ బాబా అంటున్నారు నన్ను స్మృతి చేస్తే రాజులకి కూడా రాజులుగా అవుతారు. మొత్తం రోజంతా ఈ సేవ చేస్తూ. काश बनारस में शिव के मंदिर तो बहुत है, वहां अच्छी सर्विस हो सकती, कोई ना कोई निकलेंगे. విశేషంగా బనారస్లో ఎన్నో శివ మందిరాలు ఉన్నాయి. అక్కడ చాలా మంచిగా సేవ జరగచ్చు. ఎవరో ఒకరు వస్తారు కదా. बहुत इजी सर्विस है, कोई करके देखो, खाना तो मिलेगा ही, सर्विस करके देखो. सेंटर तो वहाँ है ही. सवेरे जाओ मंदिर में, रात को लौट आओ, सेंटर बना दो. చాలా సహజమైన సేవ. ఎవరైనా చేసి చూడండి, భోజనం అయితే దొరుకుతుంది. సేవ చేసి చూడండి. సెంటర్ అక్కడ కూడా ఉంది కదా. తెల్లవారి సేవకి మందిరాలకి వెళ్ళండి, రాత్రి వాపస్ రండి, సెంటర్ చేసేయండి. सबसे जास्ती तुम शिव के मंदिर में सर्विस कर सकते हो. ऊंचते ऊंच है ही शिव का मंदिर. बॉम्बे में बबुलनाथ का मंदिर है. అన్నిటికీ ఎక్కువ శివన మందిరంలో మీరు ఎక్కువ సేవ చేయగలరు. ఉన్నతంకిన ఉన్నతమైంది శివన మందిరం. బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది. सारा दिन वहां जाकर सर्विस कर बहुतों का कल्याण कर सकते हो. ये मेडल ही बस है. మొత్తం రోజంతా వేలి సేవ చేసి ఎంతో మంది కళ్యాణం చేయొచ్చు. ఈ మెడల్ ఒకటే చాలు. ट्रायल करके देखो. बाबा कहते ये मेडल लाख तो क्या 10 लाख बनाए. बुजुर्ग लोग तो बहुत अच्छी सर्विस कर सकते हैं, ढेर प्रजा बन जाएगी. బాబా అంటున్నారు ఈ మెడల్ లక్షలేంటి, 10 లక్షలు కూడా చేయొచ్చు. వృద్ధులు చాలా సేవ చేయొచ్చు, ఎంతో మంది ప్రజలు తయారైపోతారు. बाप सिर्फ कहते मुझे याद करो, बस मन मनाबो, अक्षर भूल गए हो, భగవాన్ వాచ్ అయినా. బాబా అంటున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, మన్మనాభవ అన్న అక్షరమే చాలు. భగవంతుని ఒక మహావాక్యం కదా. शिव बाबा श्री कृष्ण को भी ये पद प्राप्त कराते, फिर धक्का खाने की क्या दरकार है. बाबा तो कहते सिर्फ मुझे याद. శివ బాబా శ్రీకృష్ణునికి కూడా ఈ పదవిని ప్రాప్తి చేపిస్తారు. అంటే అలసే అవసరం ఏముంది. బాబా అంటారు నన్ను స్మృతి చేస్తూ ఉండండి. तुम सबसे अच्छी सर्विस शिव के मंदिर में कर सकते हो. सर्विस की सफलता के लिए देही अभिमानी अवस्था में स्थित होकर सर्विस करो. మీరు అన్నిటికన్నా మంచిగా శివన మందిరంలో వెళ్ళి సేవ చేయొచ్చు. సేవలో సఫలత ప్రాప్తి చేసుకునే కొరకు దేహి అభిమాని స్థితిలో ఉంటూ సేవ చేయండి. दिल साफ तो मुराद हासिल. बनारस के लिए बाबा तो खास राय देते, वहां वानप्रस्थियों के आश्रम भी है. హృదయం స్వచ్ఛగా ఉంటే భగవంతుడే నివాసిస్తారు కదా. ఈరోజు బాబా బనారస్ కొరకు విశేషంగా చెప్తున్నారు. అక్కడ వృద్ధుల ఒక ఆశ్రమం కూడా ఉంది కదా. बोलो हम ब्रह्मा के बच्चे ब्राह्मण है. बाप ब्रह्मा द्वारा कहते मुझे याद करो तो विकर्म विनाश हो और कोई उपाय. చెప్పండి మేము బ్రహ్మాకి సంతానము బ్రాహ్మణులు. తండ్రి బ్రహ్మా ద్వారా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి, అప్పుడు వికర్మాలు వినాశనం అవుతుంది. వేరే ఏ ఉపాయం కూడా లేదు. सुबह से लेकर रात तक शिव के मंदिर में बैठ सर्विस करो, ट्राई करके देखो. తెల్లవారు నుండి రాత్రి వరకు శివుని మందిరంలో కూర్చొని సేవ చేయండి,
ట్రై చేసి చూడండి. शिव बाबा खुद कहते हमारे मंदिर तो बहुत है, तुमको कोई भी कुछ कहेंगे नहीं और ही खुशी होंगे. ये तो शिव बाबा की बहुत महिमा करते हैं. శివ బాబా స్వయం అంటారు, నా మందిరాలు అయితే చాలా ఉన్నాయి, మీకు ఎవరు ఏం చెప్పలేదు, ఇంకా ఖుషి అవుతుంది. ఇదైతే వీళ్ళైతే చాలా శివ బాబా మహిమ చేస్తారు అని. बोलो ये ब्रह्मा ये ब्राह्मण है, ये कोई देवता नहीं, ये भी शिव बाबा को याद कर ये पद पाते हैं. చెప్పండి, వీళ్ళు బ్రహ్మ, వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు దేవతలు కాదు, వీళ్ళు కూడా శివ బాబాని స్మృతి చేస్తూ పదవిని తీసుకుంటారు. इन द्वारा शिव बाबा कहते मामे कम याद करो कितना ఈజీ है. వీళ్ళ ద్వారా శివ బాబా చెప్తున్నారు, నన్ను ఒకరిని స్మృతి చేయండి, ఎంత సహజం కదా. बुजुर्ग की कोई इंसल्ट नहीं करेगा, बनारस में अभी तक इतना कोई सर्विस हुआ ही नहीं. వృద్ధుల్ని ఎవరు కూడా నిందించరు, బనారస్లో ఇప్పటి వరకు అంత సేవ కాలేదు. मेडल व चित्रों पर समझाना बहुत सहज है, कोई गरीब है तो बोलो तुमको फ्री देते हैं. మెడల్ మరియు చిత్రాల పైన చెప్పేది చాలా సహజం. ఎవరైనా బీద వాళ్ళు ఉంటే చెప్పండి, మీకు మేము ఫ్రీగా ఇస్తాము. साहूकार है तो बोलो तुम देंगे तो बहुतों के कल्याण के लिए, और भी छपा लेंगे तो बहुत ही कल्याण हो जाए. ధనవంతులుంటే చెప్పండి, మీరు ప్రింట్ చేసి ఇస్తే ఎంతో మంది కళ్యాణం అవుతుంది, మీ కళ్యాణం కూడా జరుగుతుంది. ये तुम्हारा धंधा सबसे तीखा हो जाएगा, कोई ट्रायल करके देखो. మీ ఒక్క వ్యాపారం కూడా ఇంకా తీక్ష్ణంగా అయిపోతుంది, ట్రయల్ చేసి చూడండి. अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण को मुख्य सारము, ज्ञान को जीवन में धारण कर फिर सर्विस करनी है. जो जास्ती सर्विस करते अच्छे लक्षण है, उसका रिवॉर्ड भी जरूर रखना. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసి మంచి సేవ చేయాలి. ఎవరు ఎక్కువ సేవ చేస్తారో, మంచి లక్షణాలు ఉంటుందో వారికి గౌరవాన్ని కూడా ఉంచాలి. రెండోది, कर्म करते याद में रहने की आदत डालनी है. सर्विस की सफलता के लिए अपनी अवस्था देही अभिमानी बनानी, दिल साफ रखनी है. రెండోది, కర్మం చేస్తూ స్మృతిలో ఉంటే అలవాటు చేసుకోవాలి. సేవలో సఫలత కోసము మీ ఒక స్థితిని దేహి అభిమానిగా ఉంచుకోవాలి. హృదయాన్ని స్వచ్ఛంగా శుద్ధంగా ఉంచుకోవాలి. ఈరోజు వరదానం, सर्व समस्याओं की विदाई का समारोह मनाने वाले समाधान स्वरूप भव. సర్వ సమస్యలకి వీల్కోలిచ్చే సమావేశనాన్ని అంటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళు సమాధాన స్వరూప భవ. समाधान स्वरूप आत्मा की माला तब तैयार होंगी जब आप अपनी संपूर्ण स्थिति में होंगे. సమాధాన స్వరూప ఆత్మలో ఒక మాల అప్పుడే తయారైతుంది ఎప్పుడు మీరు संपूर्ण स्थितिలో ఉంటారు. संपूर्ण स्थिति में समस्याएं बचपन का खेल अनुभव होता अर्थात समाप्त हो जाती है. సంపూర్ణ స్థితిలో సమస్యలు చిన్న పిల్లల ఒక ఆటలాగా అనుభవం కలుగుతుంది, అంటే సమాప్తి అయిపోతుంది. जैसे ब्रह्मा बाबा के सामने यदि कोई बच्चा समस्या लेकर आता
तो समस्या की बात बोलने की हिम्मत ही नहीं होती थी। वह बातें भी भूल जाता था। ఎలాగా బ్రహ్మ బాబా ముందు ఎవరైనా పిల్లలు సమస్య తీసుకుని వచ్చినారు అనుకోండి, సమస్యలు ఒక మాట చెప్పే ధైర్యమే ఉండేది కాదు, ఆ విషయాన్ని మర్చిపోయేవాళ్ళు. ऐसे आप बच्चे भी समाधान स्वरूप बनो तो सदा के लिए समस्याओं का विदाई समारोह हो जाएगा. అలాగే మీరు పిల్లలు కూడా సమాధాన స్వరూపులుగా తయారు కాండి. అప్పుడు అర్ధకల్పం వరకు సమస్యలు ఒక వీల్కోలు అనేది అయిపోతుంది, అంటే ఆ పండగ జరిగిపోతుంది. विश्व की समस्याओं का समाधान ही परिवर्तन है. విశ్వంలో సమస్యలకి సమాధానమే పరివర్తన. ఈరోజు స్లోగన్, जो सदा ज्ञान का सिमरन करते वो माया की आकर्षण से बच जाते हैं. ఎవరు సదా జ్ఞానముక చింతన చేస్తూ ఉంటారో వాళ్ళు మాయా ఆకర్షణ నుండి బచావైతారు. अपनी शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాశం ఇచ్చే సేవ చేయండి. अपने डबल लाइट फरिश्ता स्वरूप में स्थित हो साक्षी बन सब पार्ट देखते सकाश अर्थात सहयोग दो, क्योंकि आप सर्व के कल्याण के निमित्त हो. మీరు డబల్ లైట్ ఫరిష్తా స్వరూపంలో స్థితులైతూ సాక్షిగా ఉంటూ అందరూ ఒక పార్టు చూస్తూ సకాశము మరియు సహయోగాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీరు సర్వలోక కళ్యాణానికి నిమిత్తంగా ఉన్నారు. ये सकाश देना ही निभाना है, लेकिन ऊंच स्टेज पर स्थित होकर सकाश. ఈ సకాశం ఇచ్చేదే నిభాయించేది, అంటే ఉన్నతమైన స్థితిలో స్థితులయ్యి సకాశాన్ని ఇయ్యండి. वाणी की सेवा के साथ साथ मनसा शुभ भावनाओं की वृत्ति द्वारा सकाश देने की सेवा करो. వాణి ఒక సేవ తోడు తోడు మనస శుభ భావన అనే వృత్తి ద్వారా సకాశం ఇచ్చే సేవ చేయండి. ఓం శాంతి.